ఇక ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం. తమకు చదువులు చెప్పిన గురువుల్ని స్మరించుకుంటారు, సత్కరించుకుంటారు. సో గురు పూజోత్సవం జరుపుకుంటారు. అసలు ఈ ఉపాధ్యాయ దినోత్సవం అలాగే గురు పూజోత్సవం విశిష్టత ఏంటి అంటే ఏం చెప్తారు? ఈరోజు మనం సెప్టెంబర్ 5వ తారీఖు అనగానే ప్రతి వాళ్ళకు గుర్తొచ్చేది గురు పూజోత్సవం. దాన్ని ఇంగ్లీష్లో గురు పూజోత్సవం అని మాట్లాడకుండా మనం ఎప్పుడు టీచర్స్ డే అని చెప్తాం, హ్యాపీ టీచర్స్ డే అని. దాన్ని దయచేసి గురు పూజోత్సవం అని చెప్పండి. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోనే భారతీయ బిజినెస్ మ్యాన్ వీళ్ళని బిజినెస్ గురువు అంటారు. ఈ గురువు అనే పదం ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి వెళ్ళింది. వాళ్ళే ఉపయోగించుకుంటుంటే మనం ఏం చేస్తాం, టీచర్స్ డే. దాన్ని గురువు అనండి. టీచర్కి గురువుకి చాలా తేడా ఉందండి. టీచర్ అనేది చాలా నేరోగా ఉంటుంది ఆ పదం, కానీ గురువు అనే పదం అది మొత్తం జీవితానికి ఒక గైడెన్స్ ఇచ్చే ఒక పదం. నేను సింపుల్గా చెప్తానమాట, ఒక జీవితాన్ని సర్వం మొత్తం ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక శక్తివంతమైన పదం గురువు పదం అనమాట. దాన్ని ఉపయోగించండి. అలా ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ఆ డిక్షనరీ, ఈ డిక్షనరీలో పెట్టుకుంటే మనం గురువును వదిలేసి టీచర్స్ పెట్టారు. ఇది మన దేశంలో గురువు పూజోత్సవం అనేది సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ పేరు మీద మనం పెట్టుకుంటాం స్వతంత్రం వచ్చిన తర్వాత. ఎందుకంటే సర్వేపల్లి రాధాకృష్ణ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలాసఫర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ అండి. తత్వవేత్త అనమాట. భారతదేశ సంస్కృతిని ప్రపంచం నలుమూలలకే పంపించిన వాడు అనమాట. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. స్టేట్స్మెనే కాదు, పొలిటీషియన్. మొట్టమొదటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కూడా పనిచేశారు. ఆయనకి తర్వాత ఏకాభిప్రాయంతో ఎలక్ట్ అవ్వడం జరిగిందనమాట సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఫ్రీడమ్ స్ట్రగుల్, విద్యావేత్త. మనం గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర యూనివర్సిటీకి, చెన్నై యూనివర్సిటీకి రిలేషన్ ఉంది ఆయనకి. తమిళనాడులో పుట్టడం, ప్రపంచవ్యాప్తంగా ఆయన గొప్ప గొప్ప బుక్కులు రాశారన్నమాట. ఇండియన్ ఫిలాసఫీ మీద, హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ మీద, హిందూ మతానికి సంబంధించి. భారతదేశంలో హిందూ మతం అంటే కేవలం రాళ్ళు రప్పలను పూజించేవాళ్ళని ఒక అపవాదం ఉండేది. హిందూస్ అంటే రాళ్ళు రప్పలు చెట్లు పుట్టలను పూజించేవాళ్ళంట. ఆయన దాన్ని మార్చాడు. రాళ్ళు రప్పలు చెట్లు పూజించడం ఉండే దాని వెనకాలన్న హేతుబద్ధతని ప్రపంచానికి చెప్పాడు. ఈ రోజైతే అందరికీ తెలుసు, ఇంకెవరో అనరు మనం. ఎందుకంటే ఆ చెట్లను పూజించడాన్ని ఇదంతా ఏదో చికాగ్గా చూసేవారు. మరి ఈ చెట్లే కదా ఈరోజు గ్లోబల్ వార్మింగ్ రక్షించేది, ఆ రాళ్లే కదా గ్లోబల్ వార్మింగ్. ఆ జంతువులు, ఇప్పుడు దుర్గాదేవుని అనే వాహనాన్ని, వినాయకుడు వాహనాన్ని, ఎలుకల్ని, వీటిని పూజిస్తారని తిట్టేవారు మనల్ని. పాములను పూజిస్తారు, పాములకు పాలు పోస్తారని. మరి ఆ జీవ వైవిధ్యాన్ని రక్షించుకుంటేనే కదా మన మానవుడికి స్థానం ఉండేదని ఈరోజు అర్థమైంది. అందుకే ధర్మో రక్షిత అనేది వృక్షో రక్షిత అని చెప్పుకుంటాం అనమాట మనం. ఈరోజు ప్రపంచానికి అర్థమైంది కదా. అంతటి తత్వవేత్త ఈరోజు అనమాట. ఆయన పేరు మీదుగా మనం చెప్పుకుంటున్నాం. దీన్ని గురు పూజోత్సవం అని పిలుచుకోవచ్చండి. భారతదేశం ఇప్పుడు సూపర్ పవర్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురు పూజోత్సవం విశిష్టత ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా ఈజ్ ఆస్పైరింగ్ టు బికమ్ ది సూపర్ పవర్. ఈ సూపర్ పవర్ అవ్వాలి అంటే మొట్టమొదటిగా మనకి ఏం కావాలండి? వ్యూహం కావాలి. ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, శాస్త్ర, సాంకేతిక, తాత్విక, తర్వాత అన్ని విషయాల్లో ఒక అద్భుతమైన వ్యూహం లేకపోతే మనం అవ్వం. పెద్ద లక్ష్యం అండి ఇది. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద లక్ష్యం ఈరోజు సూపర్ పవర్ అవ్వాలి. సూపర్ పవర్ అవ్వడం గొప్ప కాదు, మనం ఎప్పుడు అది కొత్త కాదు. కానీ బ్రిటిష్ వాడి వల్ల మనం కోల్పోయాం. 1500 సంవత్సరాల పాటు వేరే పరాయ పాలన మనం కోల్పోయాం. మళ్ళీ మనం దాన్ని సంతరించుకుంటున్నాం. వీఆర్ అగైన్ గెటింగ్ దిస్ వన్, ఈ సూపర్ పవర్ స్టాట్. దాన్ని పునరుజ్జీవనం అంటారు. ఈ పునరుజ్జీవనం చెందడంలో గురువు పాత్ర చాలా కీలకం. ఈ గురువు అంటే ఇక్కడ మేధస్సు అని కూడా అనమాట. మనం ఉన్న యూత్ని, డెమోగ్రఫిక్ డివిడెండ్ని ఒక అద్భుతమైన అస్త్రం కింద మార్చాలి. దాంట్లోనే అందుకనే గురువు, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ఇవన్నీ ఉంటాయండి. ఈ గురువు సర్వం మనకి అన్ని విషయాల్లో గైడెన్స్ కావాలి. ఈ గైడెన్స్ ఇచ్చేది జ్ఞానం. ఈ విజ్ఞానానికి గని గురువులు, మేధావులు, ఇవన్నీ చెప్పగలిగే వ్యక్తులు అనమాట. ఇందులో మీడియాలు, సోషల్ మీడియా, వీటన్నిటిలో ఉన్న భారతీయ పరిపాలకులు, నేతలు, వీళ్ళందరూ గురుస్థానాలకు వస్తారు. తర్వాత తల్లి, తండ్రి, గురువు, గురుదేవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ అని మనం పిలుచుకుంటామండి. ఈ పద్యానికి ఎంతటి విలువ ఉంటుందండి. ఈరోజు తల్లి, తండ్రి, గురువు, వీళ్ళే భారతదేశాన్ని మార్చే శక్తులు. తల్లి, తండ్రి, గురువు భారతదేశంలో అవినీతిని పోగొట్టి విద్యనిచ్చి, నైతిక పాలననిచ్చి, గొప్ప పౌరులుగా మార్చే శక్తివంతమైన వాళ్ళు తల్లి, తండ్రి. వాళ్ళు కూడా గురువులే. తల్లి, తండ్రి, గురువు. ఇది భారతదేశాన్ని సూపర్ పవర్గా మార్చడం వెనకాల గురు పూజోత్సవానికి అంతటి సిగ్నిఫికెన్స్ ఉంటుంది ఈ విషయంలో. మీ దృష్టిలో గురు శిష్యుల బంధానికి సంబంధించి ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారా? ఎస్ అండి, గురు పూజోత్సవం రోజున
మనం గురు శిష్య పరంపరకి సంబంధించి ఒక చిన్న కథ చెప్పుకోవచ్చండి. మీరు అడిగినట్టు ఒక చిన్న ఉదాహరణలు కోకోలలో ఉంటాయండి ఇండియా నిండా. నేనేం చెప్తానంటే, రామాయణం అనేది ఒక దాంట్లో తీసుకుంటే ఈ రామాయణం సారాంశం ఏంటంటే గురు శిష్య పరంపరని చెప్తుందండి. చాలా అంతర్లీనంగా చాలా జాగ్రత్తగా ఎంప్లాయిడ్గా ఇస్తుందండి. మనకి రామాయణం అనేది ఒకటి ఉంటుంది, వశిష్ఠుడు. రాముడు గురువులు ఎవరు అంటే అందరూ చెప్పేస్తారు, కానీ సీత గురువులు ఎవరంటే ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ రాముడు గొప్ప సీత గొప్ప అంటే రాముడు గొప్పోడు అనేస్తాం, కానీ సీత గొప్పది, రాముడు కంటే సీత గొప్పది. అది రాముడు భాషలోనే చెప్తాడు. ఎందుకు వీళ్ళిద్దరూ గొప్పోళ్ళు అంటే సీతకున్న గురువుల వల్ల, రాముడుకున్న గురువుల వల్ల. ఇక్కడ ఒక్క విషయం చూడండి, రాముడు గురువులు ఎవరు, సీత గురువులు ఫస్ట్ చెప్తానండి. గురు శిష్య పరంపరకు ఉదాహరణ చెప్తాను. సీత గురువులు ఎవరు? గౌతమ మహర్షి ఉంటారండి. తర్వాత మనకి సభా సమితుల్లో కనిపిస్తారనమాట. వాళ్ళందరూ ఒక అద్భుతమైన తత్వవేత్తలు ఉన్నారనమాట. అంతటి గొప్ప గురువులు సీతకు ఉన్నారు. శాంతనుడు అహల్య కొడుకు ఉంటాడు, గౌతమ మహర్షి ఉంటాడు, తర్వాత మైత్రేయి, అలాంటి వాళ్ళు గొప్ప తత్వవేత్తలు ఉంటారండి, లేడీ గురువులు. అలాంటి తత్వవేత్తలు సీతకు గురువులుగా లభించారు, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అత్రి మహర్షి భార్య అనసూయ కూడా ఒకసారి గురువు అవుతుంది. సీత గురువులు గుర్తుపెట్టుకోవాలి. అందుకే సీత అంతటి ఓపిక, ఫ్యామిలీ సిస్టానికి ఈరోజు సింబల్ ఆఫ్ ఇండియన్ ఉమెన్. రాముడికి ఆదర్శమైంది, రాముడిని నడిపించింది. లేకపోతే రాముడు జీరో అండి సీత లేకపోతే. అదే రాముడే చెప్తాడు ఈ మాట, నేను చెప్పింది కాదు. రామాయణంలో రెండో పెళ్లి చేసుకోమన్నప్పుడు రాముడే చెప్తాడు, సీత లేకపోతే నేను ఎక్కడున్నాను, రాముడు జీరో, సీత అని రాముడు చెప్తాడు. నేను అదే అంటున్నాను, నేను అన్నాను అనుకోకండి. రాముడు ఎక్కడ జీరో అవుతాడు, సీత లేకపోతే అనేది నేననేది కాదు, రాముడే చెప్పిన మాట గుర్తుపెట్టుకోవాలి. హనుమంతుడు కూడా ఒక సందర్భంలో చెప్పిందనమాట. ఇది సీత గురువులు. మరి రాముడు గురువులకు వద్దాం. ఎలా వచ్చారు? సీత గురు శిష్య పరంపర చూడండి ఎలా ఉంటుంది. ఇండియా రామాయణం ద్వారా వాల్మీకి మహర్షి ఏమిచ్చాడో. రాముడు గురువులు ఎవరండి? వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గుర్తుపెట్టుకోవాలి. వశిష్ఠుడు. తర్వాత వశిష్ఠుడికి విశ్వామిత్రుడికి పడదు, కానీ విశ్వామిత్రుడి దగ్గరికి వశిష్ఠుడే పంపుతాడు. ఎందుకంటే వశిష్ఠుడు అద్భుతమైన జ్ఞానం, రాజకీయ జ్ఞానం, వేదాల జ్ఞానం అన్నీ ఇస్తాడు, లోక జ్ఞానాన్ని. కానీ విశ్వామిత్రుడు ఇచ్చింది వారియర్ స్కిల్స్ ఇస్తాడు, పోరాటం ఇస్తాడు. తర్వాత గుర్తుపెట్టుకోవాలి విశ్వామిత్రుడు, తర్వాత శరభాంగుడు, తర్వాత అగస్త్యమాని, తర్వాత భరద్వజుడు. చూసుకోండి ఎంతమంది గురువులు రాముడికి లభించడం వల్ల. అసలు గురువులు లేకపోతే రాముడేడండి, జీరో. మరి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంతటి అసలు విశ్వామిత్రుడు అంటే అందరికీ టెర్రరు. కానీ అదే విశ్వామిత్రుడు రాముడు సీతల మధ్య లవ్ స్టోరీని అడిగి ఇద్దరికి పెళ్ళిళ్ళు చేస్తాడు. రాముడు అంటే అంత ఇష్టం విశ్వామిత్రుడికి. అందరూ అంటే భయపడతారు, విశ్వామిత్రుడు అంటేనే టెర్రర్ కదా. కానీ లవ్ స్టోరీ కూడా గడిపేడేంటి రాముడికంటే ఎందుకు ఇష్టం? రాముడు అంటే విశ్వామిత్రుడి కంటే వశిష్ఠుడు అంటే ఎందుకు ఇష్టం అండి? ఎందుకు ఇంతమంది గురువులు దగ్గరికి వెళ్ళి రాముడికి బోధిస్తారు అంటే ఒక్క విషయం చూడాలి. ఇదే గురు శిష్య పరంపరకి ఒక హేతు అనమాట. అది ఏంటంటామనమాట, మనం రాముడికి ఉన్న ఒక పెద్ద స్కిల్లు, సీతకున్న ఒక పెద్ద గుణం ఈరోజు ఇండియాలో అది కావాలి. అదేంటంటే వినయం. రాముడు వినయం ఉంటుందండి, సీత వినయం. గురువులే ఆశ్చర్యపోతారనమాట, అరే ఇలాంటి శిష్యుడు కావాలని. అందువల్లే గురు శిష్య పరంపరలో గురువు ఎక్కువ, శిష్యుడు తక్కువ కాదు. రాముడు సీత మనకు నేర్పిందంటే వినయపూర్వకంగా గురువుల దగ్గర నేర్చుకోవడం. ఏ క్వాలిటీ ఉంటే గురువులు నేర్పుతారో ఆ వినయాన్ని ప్రదర్శిస్తారు. కాబట్టి అంతటి గురువులు వాళ్ళకు ఉండడం వల్ల ఈరోజు రామసీతలు ఉన్నారు. అలాంటి గురువులు లేకపోతే రాముడు సీత మనకు ఉండరు. అది రామాయణం చెప్పేదండి. ఇలాంటి కోకోలలండి మన ఇండియాలో. మీరు ఒక ఎగ్జాంపుల్ అడిగారు. కానీ తర్వాత రామకృష్ణ పరమహంసకి వివేకానందుడు గురువు. వివేకానందుని చూసి ఆశ్చర్యపోతాడు, సకల జ్ఞానం ఇస్తాడు. వివేకానందుడు మన ముందే కదా మార్చేసింది, అదేమన్నా మైథాలజీ కాదు వెస్టర్న్ చెప్పినట్టు. వివేకానందుడు కేవలం 20లో చనిపోయి 30 సంవత్సరాల వయసులో ఆయన ఎంత ఇచ్చాడండి? ఆదిశంకరాచార్యులు ఎంత ఇచ్చాడు? తర్వాత శ్రీకృష్ణుడు సందీపని వల్ల ఎంత ఇచ్చాడు? గురు శిష్య పరంపర. అందరూ ఒకటి అనుకుంటారు ఇది గురు శిష్య పరంపర అని. కానీ ఒక ఎగ్జాంపుల్తో సరిపోదు ఇండియాలో. ఎందుకంటే ఇండియా అనేది ఒక వ్యక్తితో ఎప్పుడూ ఉండదు. మహాత్మా గాంధీకి తన తల్లి పుత్లీబాయే గురువైంది. ఆయన అహింసకు నేర్పింది. 4 కోరికలతో బ్రిటిష్ పంపి తర్వాత ఆయన మహాత్ముడు అయిపోయాడు తల్లి పుత్లీబాయి వల్ల. పుత్లీబాయి ఒక సింబల్, ఈయన ఫ్రీడమ్ చేసింది గాంధీ కాదు, పుత్లీబాయి అని చెప్పొచ్చు. తర్వాత అంబేద్కర్కి చాలామంది గురువులు ఉన్నారు, ఆయన కాలం నాటి కాదు. అందులో ఆవిడ భార్య గురువు అయింది. తర్వాత శివాజీకి ఆవిడ గురువే, వాళ్ళ తల్లే అయిపోయింది గురువు. చూడండి మనం ఇంత ఒక్కటనేది కాదండి, ఒక అద్భుతాలు ఉంటాయి ఇక్కడ ఇండియాలో.
ఒక ద్రోణుడు అర్జునుడికి. ఈ గురు శిష్య పరంపర వల్లే భారత సంస్కృతి ఉంది. అందువల్ల గురు పూజోత్సవం అనగానే తర్వాత టీచర్స్ డే అనకండి దీన్ని. ఒక అద్భుతమైన సంస్కృతి ఈ గురు శిష్య పరంపర వల్లే భారతదేశం ఒక సజీవ సంస్కృతిగా ఉంటుంది అని ఏకధాటిగా మనం చెప్పొచ్చండి ఈ విషయాన్ని. ఎంజీరావు గారు, గురువు ముఖ్యమా శిష్యుడు ముఖ్యమా? గురువు లేకపోతే శిష్యుడు లేడు, శిష్యుడు లేకపోతే గురువు లేడు. ప్రస్తుత సమాజంలో చూసుకుంటే మంచి గురువులు మంచి శిష్యులు కరువు అవుతూ ఉన్నారు. దీనికి పరిష్కారం ఏంటి? ఏమండి, భారతదేశ సజీవ సంస్కృతి అంటే చాలా లోతుగా మాట్లాడితే ఒక పద్యం ఉంటుందండి సంస్కృతం. అదేంటంటే ఓం సహనావతు సహనో భునక్తు సహవీర్యం కరవావహే తేజస్విన వదీతమస్తు శాంతి శాంతి అనే ఒక పద్యం ఉంటుందండి. ఈ ఓం సహనావతు అంటే పూర్వం ఆశ్రమాల్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఈ పోయం చదివేవారు అనమాట. ఆంధ్ర యూనివర్సిటీలో దాని కోట్ ఉంటుంది అనమాట. తేజస్విన అని ఒక పోయం ఉంటుంది చూడండి. ఒక అద్భుతంగా పెట్టుకున్నారు వాళ్ళు. భారత వాయుసేనలకి వీళ్ళన్నిటికీ ఉంటాయి చూడండి ఆ కొటేషన్లు మనం పట్టించుకో. అసలు ఈ పోయం సారాంశం ఏంటంటే తెలుసండి, గురువులు శిష్యుల్లో ఎవరు గొప్ప అనే సందేహం వస్తుందన్నమాట. ఎవరు గొప్ప అని క్వశ్చన్ అడిగితే ఈ పోయమే చెప్పుద్ది. ఈ పోయం సారాంశం ఏంటంటే గురు శిష్యులు మొట్టమొదటిగా ఫస్ట్ రోజు మీట్ అయ్యేటప్పుడు నిలబడి పోయం చదువుతారంటే అందరూ కలిసి గురువుతో కలిపి. ఏమనంటే, ఓ గురువా నువ్వు నాకు అన్నీ నేర్పు, నీ వల్ల నువ్వు కీర్తి సంపాదించుకో. ఓ శిష్యుడా, గురువు కూడా అన్నట్టే అక్కడే ఉంటారు కదా కలిపి చదివి. ఓ శిష్యుడా నువ్వు నా నుంచి ఎక్కువ నేర్చుకో, నువ్వు ఎక్కువ అయ్యి నాకు కీర్తి తెప్పించు, ఆ విధంగా నాకు కీర్తి వస్తుంది అని. అంటే గురు శిష్యులు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు గురువు నేర్పినా ఈ శిష్యుడు పేరు మీద ఆధారపడే గురువు పేరు ఉంటుంది. నువ్వు అందరం కలిసి అందరం కలిసి నేర్చుకుందాం, కలిసి కూర్చుందాం, కలిసి కీర్తి సంపాదించుకుందాం, కలిసి ఉపయోగపడదామని. చూసారా, గురువు ఎక్కువ కాదు, శిష్యుడు ఎక్కువ కాదు, ఇద్దరూ సమానమే. ఒక అద్భుతం ఉంటుందండి ఈ విషయంలో. అది రాముడు, ఈ తర్వాత వశిష్ఠుడు, రాముడు, విశ్వామిత్రుడు, రాముడు, శరభాంగుడు, రాముడు, భరద్వాజ, రాముడు, ఇది తర్వాత సీత, మైత్రి, వీళ్ళన్నిట్లో కనబడుతుందండి. అంతటి ధైర్యం కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఒక గురువుని అడగడానికి భయపడ్డు రాముడు. అడ్డం చెప్పాలి, స్త్రీని ఎందుకు చంపాలి అని అడుగుతాడు విశ్వామిత్రుడిని. టెర్రర్ ఆయన అంటే, కానీ ఆయన చెబుతాడు కాబట్టి తాటకని చంపుతాడు. ఇలాంటి మనం గుర్తుపెట్టుకోవాలి గురు శిష్యం పరంపరలో. ఇంతటి ఈరోజు మన భారత సమాజంలో ఏముందో, ఒక గురువే ఒక అమ్మాయిని, శిష్యురాలైన ఒక అమ్మాయిని పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఒక అమ్మాయిని రేపులు చేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. తర్వాత శిష్యులే వెళ్ళి గురువుని చంపడం అనేది కూడా మనకు కనిపించింది. ఇది హైదరాబాద్ సిటీలో ఇన్నింటిలో చాలా దారుణాలు జరుగుతున్నాయి. గురువు గురువే, శిష్యుడు శిష్యుడే. గురువుకి మంచి శిష్యుడు లభించకపోతే ఆ గురువుకి విలువ ఉండదు. రామకృష్ణ పరమహంసకి విలువ ఎందుకు వచ్చిందంటే వివేకానంద వల్ల. వివేకానందకి ఎందుకు విలువ వచ్చింది? రామకృష్ణ పరమహంస వల్ల. వశిష్ఠుడికి విలువ రాముడి వల్ల, రాముడికి కీర్తి వశిష్ఠుడి వల్ల. అందువల్ల గురు శిష్య పరంపరలో గురువు శిష్యుడు ఏకమే. వాళ్ళు పవిత్రమైన ఒక అద్భుతమైన బంధం ఉంటుంది. ఇది అతీతమైనది, భావాతీతమైనది అనమాట ఈ ప్రపంచం. అందుకని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడండి, భక్తి యోగం ఇవన్నీ కాదు, జ్ఞానయోగం గొప్పది. ఈ జ్ఞానయోగానికి గురు శిష్య పరంపర అనేది మూలం. అది స్మరించుకునేది గురు పూజోత్సవం భారతదేశంలో.